ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఎన్ఎస్ అలవెన్స్ డీఏ బకాయిలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇక ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు నాయకుడు పాలిశెట్టి దామోదరరావు జూలై 2018 నుండి జనవరి 2024 వరకు బకాయిలు చెల్లించలేదని, అలాగే జూలై 2024 నుండి జనవరి 2026 వరకు చెల్లించాల్సిన 4 అదనపు డీఏలతో పాటు ఇంకా చెల్లించలేదని హైలైట్ చేశారు. ఇక ప్రభుత్వం ఇటీవల సంక్రాంతి సందర్భంగా పెన్షనర్లు మరియు సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను విడుదల చేసినప్పటికీ అనేక సాంకేతిక సమస్యలు చాలా మంది లబ్ధిదారులకు చెల్లింపులను నిరోధించాయని జేఏసీ ఎత్తి చూపింది. వీటిలో బిల్లులు సమర్పించకపోవడం, ట్రెజరీ స్థాయిలో తిరస్కరణ, సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో తిరిగి సమర్పించే ఎంపికలు లేకపోవడం, జూలై 2018 తర్వాత పెన్షనర్ల పదవి విరమణ లేదా మరణం, ట్రెజరీల మధ్య బదిలీలు, బ్యాంకు విలీనాలు మరియు ఆధార్ అనుసంధానం సమస్యలు ఉన్నాయి. ఫలితంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఒక వర్గం వారి బకాయిలను అందుకోలేదు. అలాగే జనవరి 21న ఏపీ జేఏసీ నాయకులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఒక వినతి పత్రం సమర్పించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే బకాయిలు కొంతమందికి జమ అయ్యాయని, మరికొందరికి జమ కాలేదని, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు కొనసాగాయి. దీనికి ప్రతిస్పందనగా ఏపీ జేఏసీ నాయకులు ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి అల్లాడి గౌతమ్‌ను కలిశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను పరిష్కరించడానికి ఏప్రిల్‌లో స్పష్టమైన సూచనలు జారీ చేయబడతాయని ఆయన వారికి హామీ ఇచ్చారు. అలాగే పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వారి పే స్లిప్లలో చేర్చాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శ్యామ్ ప్రసాద్‌ను హైదరాబాద్‌లో ఉన్న ఏపీ పెన్షనర్ అసోసియేషన్ కోరింది. సీఎస్‌ను సోమవారం కలిసిన పలువురు సంఘాల ప్రతినిధులు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పే స్లిప్‌లో చేరని అంశాన్ని ఆడిట్ అధికారులు పరిశీలనకు పంపుతామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పెన్షనర్ల వైద్య ఖర్చులకు సంబంధించిన మెడికల్ బిల్లులను సంబంధిత ఫైన్ ట్రెజరీ కార్యాలయం ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించడం జరుగుతుందని సీఎస్ తెలిపారు. అలాగే పెన్షనర్లకు వారి ఆధారిత కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.